మకర రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. మిగతా వారు చూసి ఈర్ష్యను పొందేటువంటి స్థితి ఉన్నది వీరికి. ఎందుకు? గురుబలం ఉంది, రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, అంటే ఉన్న గ్రహాలన్నీ మకర రాశికి యోగిస్తున్నాయి. మీరు గమనించండి, ప్రాక్టికల్ గా కూడా నేను ఇద్దరు ముగ్గురు మీద ఈ ఫలితాల మార్పు గమనించాను. భగవంతుడి దయ వల్ల మంచి వాళ్ళు కొంతమంది సమాజంలో ఉండడం వల్ల ఏమంటే ఏమంటే మీరు చెప్పేటువంటి మార్పు మాకు కనబడిందంటే, మకర రాశి వాళ్ళం మేము, మీరు గత 3 వారాలుగా బాగుందని చెప్తున్నారు, మాకు ఉద్యోగం వచ్చింది, లేదా మాకు సంతానం కలిగింది, లేకపోతే మేము ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాము, లేకపోతే ప్రమోషన్ వచ్చింది అనేటువంటి మాటలు ప్రత్యేకించి నాకు వినపడ్డాయి. అక్టోబర్ 16వ తారీఖు దాటిన తర్వాత ఈ పరిస్థితి కొంత బాగున్నది ఎవరికి? మకర రాశి వారికి. ఎందుకు? అటు అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం, అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఒక శుభ కార్యక్రమం చేయడానికి కానీ, లేదా ఏదైనా ధైర్యంగా ఓ పని ముందుకు వెళ్ళడం కానీ, ఆకస్మికంగా వచ్చినటువంటి లాభం ఇవన్నీ అనుభవించడానికి కానీ మరి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అందువల్ల మకర రాశి వారి యొక్క సమయం చాలా బాగున్నది. ఈ వారంలో అయితే శనేశ్వరుని యొక్క బలం కూడా పెరుగుతుంది. తృతీయ మందు మొన్నటి వరకు వక్రించిన శనేశ్వరుడు ఈ వారం చివరి నుండి రుజు మార్గంలో పెడుతున్నారు. శనేశ్వరుడు తృతీయ స్థానంలో కూడా చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య అన్నారు. అంటే సొంత ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలి, పుట్టిన ఊర్లలో మనం చక్కగా ఆనందంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అలాగే పై అధికారులతోటి సఖ్యత, ఉద్యోగమందు ఉన్నతమైనటువంటి స్థితి, ఆరోగ్యం సహకరిస్తూ ఉండడం ఇత్యాది అంశాలు. గతంలో ఏమంటే ఈ కాలు నొప్పికి పలానా ఆపరేషన్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు అక్కర్లేదంటే మందులతో తగ్గిపోయింది. దానికి కారణం ఈ గ్రహస్థితి. ఇలాంటి అనేకమైనటువంటి మెరాకిల్స్ జరుగుతాయి మకర రాశి వారికి. అది మనం గత అక్టోబర్ 16 నుండి చూస్తున్నాం. ఇది క్రమేపీ అలాగే కొనసాగుతుంది. కాబట్టి ఈ వారంలో కూడా ఆ ప్రభావం ఏమున్నది